నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పలుకూరు క్రాస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాయల్టీ వసూలుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టుపై దాడికి పాల్పడ్డారు గనుల యజమానులు, కార్మికులు. నూతన రాయల్టీ విధానాన్ని ఎత్తేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాత్కాలిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు గని కార్మికులు. గని యజమానులు, కార్మికుల నుంచి కూటమి ప్రభుత్వానికి నిరసన సెగ గట్టిగానే తగిలింది. బనగానపల్లి మండలం పలుకూరు క్రాస్ రోడ్ వద్ద వందలాది నాపరాయి ట్రాక్టర్లతో నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో రోడ్డున పడ్డామని గనుల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, ఏకంగా వందల ట్రాక్టర్లతోటి వాళ్ళంతా నిరసన తెలిపడం చూస్తున్నాం మనం. ఏంటి కొత్త విధానం, ఎలా ఇబ్బందిగా మారింది వీళ్ళందరికీ కూడా, యజమానులకి, కార్మికులకి? గతంలో ఎన్నెల్ లేని విధంగా రాయల్టీలలో వసూలు చేయడం అనేది నూతన విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల పాటు నుండి దీని వలన తమ పరిశ్రమలు కావచ్చు, కార్మికులు కావచ్చు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ పలుమార్లు చెప్పినప్పటికీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి తమ సమస్యను విన్నపించినప్పటికీ కూడా ఎటువంటి మార్పు లేకుండా రాయల్టీని వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బనగానపల్లి మండలం పలుకూరు క్రాస్ వద్ద ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఏదైతే తమకు నూతన రాయల్టీ విధానాన్ని తొలగించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పెద్ద కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా నష్టాల్లో ఉన్న నాపరాతి గనుల పరిశ్రమను ప్రభుత్వమే ఆదుకోవాల్సిన నేపథ్యంలో ఈ విధంగా నూతన రాయల్టీ విధానం తీసుకురావడం అనేది తమకు చాలా ఇబ్బంది కలిగిస్తుందంటూ పలుమార్లు చెప్పినప్పటికీ ఏమాత్రం ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం చెంది పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం నూతన రాయల్టీ విధానాన్ని పలుకూరు క్రాస్ నుంచి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కార్మికులు, యజమానులు అక్కడే ట్రాక్టర్లని నిలిపి మరి నిరసన తెలియజేయడం కనిపిస్తుంది. లోకేష్, థ్యాంక్ యూ.